అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని నేటికుప్పక షుగర్ ఫ్యాక్టరీ మూతపడి 5 ఏళ్లు కావస్తున్న కార్మికుల జీత బకాయిలు నేటికి చెల్లించకపోవడం దుర్మార్గమని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి ఉన్న నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితి నెలకొనడం అన్యాయమని అన్నారు. గురువారం దార్లపూడి ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ గేట్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నేను ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ యూనియన్ నాయకులు అండి. నా పేరు కరెడ్ల సత్యనారాయణ. అయితే ఈ ఫ్యాక్టరీని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆదుకుంటారని చెప్పి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆయన మాట తప్పి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం 3 నెలల్లో మీకు మీ హామీల్ని మీ ఫ్యాక్టరీని నడిపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు, తర్వాత అయ్యన పాత్రుడు గారు కూడా, అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కనీసం 3 నెలలు కాదు కదండి, 15 నెలలైనా సరే మా ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు చెల్లించకపోగా మేము ఎక్కడున్నామో కూడా తెలియని పరిస్థితి ఇవాళ ఏర్పడిందండి. అయ్యన పాత్రుడు గారి దగ్గరికి మళ్ళీ వెళ్తే మేము ఆయన్ని ఒకసారి ఏమన్నారంటే, మీరు మమ్మల్ని కలడం కాదు, ఆ నియోజకవర్గానికి చెందింది ఆ ఫ్యాక్టరీ, అనితమ్మ గారిని కలంటే నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. కానీ ఎలక్షన్ ముందు మీకు ఎందుకు నేను ఉన్నాను, మీకు మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి గట్టిగా హామీ ఇచ్చారు అయ్యన పాత్రుడు గారు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఈ గేటు ముందే వ్యాన్లో వచ్చి దిగి మీ ఫ్యాక్టరీని వెంటనే నేను 3 నెలల్లో సెటిల్ చేస్తాను, మీ ఫ్యాక్టరీకి శాశ్వత పరిష్కారం ఇప్పిస్తానని చెప్పి ఈ ఏళ్ళకి 15 నెలలైనా సరే మన ముఖ్యమంత్రి గారు ఏమీ పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందండి. మా ఫ్యాక్టరీలో ఇంచుమించులు ఇవాళ ఈ ఆకలి బాధలతో 15 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకుని ఉన్నారండి. వాళ్ళని ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళ భార్యకి పెన్షన్లు కానీ కనీసం వాళ్ళకి డబ్బులు కానీ వచ్చే పరిస్థితి కనపడలేదు. ఎండీ గారు చూస్తే ఏదో అప్పుడప్పుడు ముక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతుంటారు తప్ప ఆయన ఏదో వార్తల్లో మాకు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయినా మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని ఆదుకోలేదు. అందుకని మాకు ఈ బకాయిలు చెల్లించకపోతే మేము గత రోజుల్లో మళ్ళీ నిరాహార దీక్ష చేసి ఈ పోరాటాన్ని ఉధృతం చేసి మళ్ళీ మీ ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేయడం అయింది. శ్రీనివాసరావు, నేను సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రెసిడెంటు. ఈరోజు రాష్ట్ర హోంమంత్రి గారి నియోజకవర్గంలో ఉండే ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు మా ఆకలి బాధలు తీర్చండి, మా బకాయి జీతాలు, మా పిఎఫ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పించండి అని చెప్పేసి ఈరోజు వేడుకుంటూ నిరసన కార్యక్రమం చేయాల్సిన దుస్థితి ఈరోజు హోంమంత్రి నియోజకవర్గంలోనే జరగడం అత్యంత దురదృష్టకరం. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రిగా ఉండే అనితమ్మ గారు హోమ్ మినిస్టర్ గారికి అటువంటి అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని ఉపయోగించి నా నియోజకవర్గంలో ఉండే కార్మికులు అత్యధిక మంది ఈరోజు ఆకలి మంటలతోటి ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కార్మిక వర్గం పిఎఫ్ బకాయిలు కూడా వాళ్ళకి చెల్లించకుండా వాళ్ళు ఆకలి బాధతో ఉన్నారు. వాటిని ఏ విధంగా తీర్చాలని చెప్పేసి కనీసమైన ఆలోచన కూడా చేయకుండా ఈరోజు 15 నెలల నుంచి కూడా కాలయాపన చేస్తూ వచ్చారు. దీన్ని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా దుయ్యబడుతుంది, విమర్శిస్తుంది. ఎప్పటికైనా సరే హోమ్ మినిస్టర్ గారికి మీ అధికారాన్ని ప్రజల కోసం త్యాగం చేస్తాం, ప్రజల కోసం ఏమైనా చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందులో ఏదైతే చెప్పారో ఆ రకంగా మీ నియోజకవర్గంలో ఉండే ఏటికొప్పాక కార్మికులకి జీత బకాయిలు ఇవ్వటానికి మీ యొక్క అధికారాన్ని ఉపయోగించండి. లేదనట్లయితే మీ చేతగానితనాన్ని ఈరోజు ప్రజల్లో దుయ్యబట్టడానికి కార్మిక వర్గం అంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ముందుగా మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలోనే ఈరోజు ఆసియా ఖండంలోనే అత్యంత మొట్టమొదటి
సహకార షుగర్ ఫ్యాక్టరీ, ఏటుకొప్పాక షుగర్ ఫ్యాక్టరీ మూసేశారనంటే ఇంతకంటే దౌర్భాగ్యం, దుర్మార్గం మరొకటి లేదు. ఈరోజు 5,000 మందితోటి ఈ చుట్టుపక్కల ఉండే 50,000 కుటుంబాలని ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు పోషణ ఇచ్చిన ఈ యొక్క ఫ్యాక్టరీ మూతపడుతుంటే ఈ పాలక వర్గాలకు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహారం అంటే ఇంతకంటే అన్యాయం లేదు. అందుకోసమే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత ప్రజా సమస్యలు చర్చించడానికి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో కూర్చున్నారు. మరి ఏటుకొప్ప కార్మికులు ఈరోజు ఆకలి బాధలతోటి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇదే కార్మికులు ఈ ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళు దాదాపుగా 10ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు కూడా మీరే కారణం. మరి ఆత్మహత్యలు చేసుకుంటే, అలాగే ప్రజలు ఆందోళన చేస్తుంటే, ఇక్కడ ఆకలి బాధలతో అలమటిస్తుంటే మరి మీరు అసెంబ్లీలో కూడా చర్చించకుండా, వీళ్ళ బకాయిల కోసం మాట్లాడకుండా మీరు ఏం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకోసమే వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల బకాయిలు కానీ ఇవ్వకపోతే అవసరమైతే ఈరోజు కార్మిక చట్టాలను ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో కార్మికుల బకాయిలు, పిఎఫ్ బకాయిలు వచ్చేటట్టుగా మేము భవిష్యత్తులో మా పోరాటాన్ని తీసుకొని వెళ్తాం. మీ చేతగానితనాన్ని ప్రజల్లో ఎండగడతాం. లేకపోతే మీరు యొక్క ఈ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, నా పేరు వివి శ్రీనివాసరావు, సిఐటి జిల్లా అధ్యక్షులు.